నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో జెడ్పీటీసీలను ఉత్సవ విగ్రహాల్లా మార్చిన వైకాపా సర్కార్. నిధులు అధికారాలు లేక నామమాత్రంగా మారిన స్థానిక ప్రజాప్రతినిధులు. కర్నూలు జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి అవినీతి దందా. అక్రమ మద్యం, ఇసుక, పేకాట, సెటిల్మెంట్లతో సుమారు 300 కోట్ల దోపిడీ. నీటిపారుదల శాఖలో కీలక నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్ ప్రభుత్వం. 11,500 కోట్ల పనులను రద్దు చేయాలని యోచన. తెలంగాణ డిస్కంలలో 11 మంది డైరెక్టర్ల తొలగింపు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నారని చర్యలు. కొత్త వారి భర్తీకి ఆదేశాలు. పౌర సర్వీసుల నిబంధనలను సవరిస్తూ కేంద్రం కీలక నిర్ణయం. ఇకపై మహిళా ఉద్యోగుల తదనంతరం పిల్లలకు పింఛన్ చెందేలా ఉత్తర్వులు. భూమికి ఉద్యోగాల కేసులో లాలూను 9 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ. నితీష్ కూటమి మారిన మరుసటి రోజే విచారించడంపై ఆర్జేడీ అనుమానాలు. మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసనకు సిద్ధమవుతున్న విపక్షాలు. సంతకాలు సేకరించిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ. ప్రభుత్వ పాలనను పల్లెపల్లెకు చేర్చాం. సంక్షేమ ఫలాల్ని ఇంటింటికి చేరవేశాం. ఏ సమీక్ష జరిగినా, ఏ సభ పెట్టినా పాలనా సంస్కరణల పితామహుడిగా సీఎం జగన్ తనను తాను కీర్తించుకుంటారు. కానీ జరిగింది ఏంటంటే జిల్లా పరిషత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. నిధులు విడుదల చేయక, అధికారాలు లేక జెడ్పీటీసీ సభ్యుల్ని ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల పెత్తనంతో చిన్న చిన్న పనులే చేయలేక మండలానికే బాసులుగా వ్యవహరించే వీరు జనానికి ముఖం చూపించలేకపోతున్నారు. మా మనసాక్షి మేమే అనుకుంటున్నాం. ప్రజలకు ఏ మాత్రం మేము న్యాయం చేయలేము. ప్రజాపాలన వేస్ట్ అనిపిస్తున్నాం సార్. మాకు 2.5 సంవత్సరాలు అయింది సార్. ఇంతవరకు మేము జెడ్పీటీసీ హోదాలో ఉన్నాము. ఒక్క పని చేయలేదు సార్. ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి సార్? మేము సంవత్సరంలో అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చారు. 5 లక్షల రూపాయలు చెప్పుకోవడం సిక్కుపోయి మాకు ఖర్చు ఇవ్వలేదని. ఈ ఆవేదన చాలు. జగన్ సర్కారు జెడ్పీటీసీ పాలనా వ్యవస్థ పాతాళానికి చేర్చిందనే విషయం చెప్పేందుకు. సర్వసభ్య సమావేశంలో స్వీట్లు, కారా తిని వెళ్లడం తప్ప ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేకపోతున్నామనే మాటలు దుస్థితిని కళ్లకు కడుతున్నాయి. జడ్పీ సర్వసభ్య సమావేశంలో ముసునూరు జెడ్పీటీసీ సభ్యుడు ప్రతాప్ అసంతృప్తి ఇది. సమస్యలపై ఎన్నిసార్లు మొత్తుకున్నా పరిష్కారం లభించడం లేదని చెప్పుకొచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీ సమావేశం. మండల పరిషత్ కార్యాలయంలో కనీసం కూర్చునేందుకు కుర్చీ కూడా దిక్కులేదని విశాఖలో జడ్పీ సభ్యుల ఆవేదన ఇది. జడ్పీటీసీ పాలనను జగన్ జవజీవాలు లేకుండా చేశారనేందుకు ఇవి మచ్చుకు మాత్రమే. ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఓవైపు అధికారాలు, నిధులు లేకుంటే మరోవైపు జిల్లా పరిషత్తుల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పెత్తనం మధ్య జడ్పీటీసీ సభ్యులు నలిగిపోతున్నారు. తెలంగాణలో జడ్పీటీసీ సభ్యుల గౌరవ వేతనం 12,000కు పెంచినా ఏపీలో వీరికి ఇచ్చేది 6,000. ఇది కూడా ఎప్పుడిస్తారో తెలీదు. రాష్ట్ర వ్యాప్తంగా 660 మంది జడ్పీటీసీ సభ్యులుంటే వీరిలో 90% పైగా అధికార వైకాపా వారే. జడ్పీటీసీ సభ్యుడైన మండల పరిషత్ కార్యాలయాల్లో వీరికి కుర్చీలే ఉండవు. వెళ్లినప్పుడల్లా మండల పరిషత్ అధ్యక్షుడి ఛాంబర్లో సర్దుకుపోవడమే. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా తగిన అధికారాలు కలిగిన సర్పంచులనే నిర్వీర్యం చేసిన జగన్ ప్రభుత్వంలో జెడ్పీటీసీ సభ్యుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది.
జిల్లా పరిషత్లకు ప్రభుత్వం నుంచి వివిధ పద్దుల కింద వచ్చే ఆదాయం సరిగా విడుదల చేయడం లేదు. సీనరేజ్ ఛార్జీల కింద గతంలో ఏటా 50 నుంచి 70 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం 30 నుంచి 35 కోట్లు రావడమే గగనమవుతోంది. నిర్మాణ రంగంలో ఒడిదుడుకుల కారణంగా సీనరేజ్ ఆదాయంపై ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇసుక అక్రమ రవాణా పెరగడంతో పాటు రాబడి తగ్గింది. రిజిస్ట్రేషన్లపై స్టాంపు డ్యూటీ పరిహారం కింద గతంలో జెడ్పీలకు ఏటా 40 నుంచి 50 కోట్లు వచ్చేవి. ఇప్పుడు ఇది 25 నుంచి 30 కోట్లకు తగ్గింది. విశాఖ, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం వంటి ప్రధాన నగరాల్లో తప్పితే మిగతా చోట్ల రిజిస్ట్రేషన్లు తగ్గి జెడ్పీల ఆదాయంపై కోతపడింది. వచ్చిన నిధుల విడుదలలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. తలసరి ఆదాయం 4 రూపాయల నుంచి 6కు పెంచాలన్న ప్రతిపాదనలపైన సర్కార్ నుంచి ఉలుకు పలుకు లేదు. గతంలో నిలిపివేసిన ఆర్థిక సంఘం నిధులను 15వ ఆర్థిక సంఘం మొదలైన నుంచి మళ్లీ జెడ్పీలకు కేంద్రం కేటాయిస్తోంది. వీటి ద్వారా ఏటా 230 కోట్ల నుంచి 250 కోట్లు వస్తున్నాయి. వీటితో పాటు వాణిజ్య సముదాయాలపై అద్దెలు, ఇతర లీజుల ఆదాయంలో నుంచి వివిధ పనులకు జెడ్పీటీసీ సభ్యుల ప్రతిపాదనలపై జిల్లా పరిషత్తులు నిధులు కేటాయిస్తున్నాయి. ఒక్కో జెడ్పీటీసీ సభ్యుడికి గతంలో ఏటా 3 నుంచి 5 కోట్ల వరకు గ్రామాల్లో రహదారులు, కాలువలు, ఇతరత్రా ముఖ్యమైన పనులకు కేటాయించేవారు. ఆదాయం తగ్గుతున్న కారణంగా కొన్ని జిల్లాల్లో జెడ్పీటీసీ సభ్యుడికి ఏడాదికి 1 కోటి కూడా కేటాయించడం లేదు. జిల్లా పరిషత్తుల్లో జెడ్పీటీసీ సభ్యుల పాత్ర నామమాత్రంగా మారింది. జెడ్పీ సాధారణ నిధులతో వివిధ పనులకు ఎమ్మెల్యేల ప్రతిపాదనలకే ఆమోదం లభిస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్లు, ముఖ్య కార్యనిర్వాహక అధికారులు వీరు చెప్పినట్లుగా తలూపుతున్నారు. ముఖ్యంగా మహిళా జెడ్పీ చైర్పర్సన్లు ఉన్న జిల్లాల్లో అధికార వైకాపా ఎమ్మెల్యేలే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో చైర్పర్సన్ల కంటే జెడ్పీల్లో ఎమ్మెల్యేలదే పైచేయిగా ఉంది. విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లకు అనుకూలంగా ఉన్న సర్వసభ్య సమావేశాల్లో గట్టిగా మాట్లాడే జెడ్పీటీసీలకే నిధులిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా మంత్రులను వ్యతిరేకించే, రాజకీయంగా విభేదించే జెడ్పీటీసీ సభ్యులకు నిధులివ్వడం లేదు. అధికార వైకాపాకి చెందిన వారైనప్పటికీ మంత్రులతో పొసగని కారణంతో ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇతర సభ్యులకు నిధులిస్తూ వీరికి మాత్రం కేటాయించడం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక మంత్రికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో 3 జెడ్పీటీసీ సభ్యులను ఏడాదిన్నరగా పక్కన పెట్టారు. మంత్రి ఆదేశాలతో వీరి ప్రతిపాదనలు అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఒక జెడ్పీటీసీ సభ్యుడు జెడ్పీ సర్వసభ్య సమావేశాలకు వెళ్లడం లేదు. గుంటూరు జిల్లాలో 4, నెల్లూరులో 5, అనంతపురంలో 3, శ్రీకాకుళం జిల్లాలో 4, ప్రకాశంలో 3, కర్నూలులో ఇంకో 4 జెడ్పీటీసీలకు జిల్లా మంత్రులను రాజకీయంగా విభేదించారనే కారణంతో నిధులివ్వడం లేదు. విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొందరు జెడ్పీటీసీ సభ్యులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. జిల్లా పరిషత్తుల్లో కీలకమైన స్థాయి కమిటీ సమావేశాలు క్రమంగా ప్రాధాన్యం కోల్పోతున్నాయి. జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించే సమావేశాల్లో అజెండాలో చేర్చిన అంశాలపై చర్చిస్తారు. గ్రామాల్లో కొత్త రహదారుల నిర్మాణానికి నిధుల కేటాయింపు తరహా అభివృద్ధి పనుల ప్రతిపాదనలు స్థాయి సంఘం సమావేశం అజెండాలో ఉంటాయి. వీటిపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చాక మళ్లీ జెడ్పీ సర్వసభ్య సమావేశాల్లో పెట్టి సభ్యుల ఆమోదం తీసుకుంటారు. స్థాయి కమిటీ సమావేశాలు నామమాత్రంగా జరగడంతో సభ్యులు కూడా వీటి పట్ల ఆసక్తి చూపడం లేదు. అక్రమాల్లో ఆయనది బెంజ్ వేగం. వేదవతి నదిని ఊడ్చేస్తున్న ఇసుకాసురుడు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తెప్పించి ఊరూరా అమ్మిస్తున్న టెట్రా రాజ్ పేకాట శిబిరాల కింగ్. పరిశ్రమ కోసం రైతులు ఇచ్చిన భూముల్ని గుమ్మనంగా మింగేసిన భూచోడు. సెటిల్మెంట్లలో సెంచరీలు, కాంట్రాక్టుల్లో కమిషన్లు కొట్టేసిన కలెక్షన్ కింగ్. 1, 2 అక్రమార్జనలు ఏ మార్గాన్ని వదలని బకాసురుడు. కోట్లు కొల్లగొట్టి అవినీతి సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. కర్నూలు జిల్లాలో కర్ణాటక సరిహద్దులో ఉన్న ఓ నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అక్రమాల్లో రారాజుగా మారిపోయారు. అక్రమ మద్యం, ఇసుక దందాల్లో సోదరులు, కుమారుడి సాయంతో చెలరేగిపోతున్నారు. మండలానికి 2 బినామీల అండతో 30 దౌర్జన్యాలు, 60 అక్రమాలుగా రాజ్యమేలుతున్నారు. ఏపీతో పాటు కర్ణాటకలోనూ ఆయన బంధువులు రాజకీయంగా కీలక స్థానంలో ఉండటంతో 2 రాష్ట్రాల్లోనూ ఆయన అవినీతి సామ్రాజ్యం వేళ్లూనుకుపోయింది. 5 ఏళ్లలో సుమారు 300 కోట్ల మేర వెనకేసుకున్నారని తెలుస్తోంది. బెంజ్ కంపెనీ కారు కొని సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆయన అక్రమాల్లోనూ అదే రేంజ్ లో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని వేదవతి నదిలో
అధికారికంగా ఒక్క ఇసుక రీచ్ కు అనుమతి లేదు. కానీ ఈ నది హాలహర్వి వద్ద ఏపీలోకి ప్రవేశించింది మొదలు తిరిగి కర్ణాటకలో తుంగభద్రలోకి కలిసేంత వరకు ఎక్కడ పడితే అక్కడ ఇసుక తవ్వుకుంటున్నారు. హొళగుంద మండల సరిహద్దు మార్లమడికి నుంచి హాలహర్వి మండలం వరకు 35 కిలోమీటర్ల పరిధిలో రేయింబవళ్లు ఇసుక తోడేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్కు 300 నుంచి 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. కట్టకపోతే పోలీసులను పంపి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని కేసులు పెట్టిస్తారు. ఇక ఆ ప్రజాప్రతినిధి మనుషులే స్వయంగా కర్ణాటకకు తరలిస్తూ సామర్థ్యాన్ని బట్టి వాహనానికి 3,500 నుంచి 8,000 వరకు వసూలు చేస్తున్నారు. ఆస్పరి మండలంలోని ములుగుందం, పుప్పాలదొడ్డి వాగుల నుంచి రాత్రిళ్లు ఇసుక తవ్వేస్తున్నారు. 40-100 ఇదేమీ బ్లాక్ టికెట్ ధర కాదు. సదరు ప్రజాప్రతినిధి మద్యం దందా రేటు కర్ణాటకలో ఒక్కో మద్యం టెట్రా ప్యాకెట్ 40 రూపాయలకు తెచ్చి నియోజకవర్గంలో 100 రూపాయలకు అమ్ముతున్నారు. కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా తెప్పించడంలోనూ ఆయన రూటే సపరేటు. కర్నూలు జిల్లా నుంచి కంకర లారీలు కర్ణాటక పంపుతారు. అక్కడ కంకర అన్లోడ్ అవుతుంది. టెట్రా ప్యాకెట్ల మద్యం లోడ్ అవుతుంది. అది పైకి కనిపించకుండా పైన ఇసుకతో కప్పేస్తారు. సరుకు జిల్లాలోకి వచ్చాక వాటర్ ప్లాంట్లలో వాటిని నిల్వ చేస్తున్నారు. ఇటీవల విజయవాడకు చెందిన ప్రత్యేక నిఘా బృందం తనిఖీలో టెట్రా మద్యం ప్యాకెట్ల గుట్టు బయటపడింది. సొంతూళ్లోనే పేకాట శిబిరాలు నిర్వహించడం ఈ ప్రజాప్రతినిధి మరో స్టైల్. వరుసకు సోదరుడయ్యే వ్యక్తి ఒకరు వాటిని పర్యవేక్షిస్తుంటారు. అవి చిన్నా చితకా శిబిరాలేం కాదు, లక్షల్లో చేతులు మారుతుంటాయంటారు. పేకాట రాయుళ్లకు ఇబ్బంది కాకుండా ఊరి పొలిమేరల్లో అనుచరులు కాపలాగా ఉంటారు. కొత్త వ్యక్తులు కాని పోలీసులు కాని అటుగా వెళ్తే స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెనక్కి పంపుతారు. పేకాట వ్యాపారం శృతిమించడంతో గతేడాది పోలీస్ ఉన్నతాధికారులే ఆకస్మిక సోదాలకు దిగారు. కొద్దికాలం శిబిరాలు మూతపడినా తర్వాత మళ్లీ షరామామూలే. ఆలూరు, హాలహర్వి, హొళగుంద, ఆస్పరి మండలాల్లో ఆ ప్రజాప్రతినిధి అనుచరులు రేషన్ బియ్యాన్ని భారీగా సేకరించి కర్ణాటకకు తరలిస్తున్నారు. అక్కడ పాలిష్ చేసి మార్కెట్లోకి పంపి లక్షలు ఆర్జిస్తున్నారు. గతేడాది విజిలెన్స్ అధికారుల సోదాల్లో ఈ మండలాల పరిధిలోని ఒక రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వలు పట్టుకున్నారు. అయితే అవి మిల్లులో కాకుండా బయట ఉన్నాయంటూ మిల్లుతో సంబంధం లేని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఆ ప్రజాప్రతినిధి సోదరులే నేరుగా రంగంలోకి దిగి అధికారులపై ఒత్తిడి తెచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. భూ తగాదాలు, ఆస్తి పంచాయతీల్ని ఈ ప్రజాప్రతినిధి సెటిల్మెంట్లు చేస్తారు. కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తి పాతకార్ల వ్యాపారం పేరుతో జనం వద్ద కోట్లలో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. బాధితులు అతన్ని నిలదీసేందుకు సిద్ధమవగా వారిని, ఆ వ్యాపారిని ఈ ప్రజాప్రతినిధి పిలిచి మాట్లాడారు. ఆ వ్యాపారి ఎంతిస్తే అంతే, ఎక్కువ మాట్లాడడానికి వీల్లేదు అని సెటిల్ చేశారనే ఆరోపణలున్నాయి. ప్రత్యేక సందర్భాల్లో ఆ ప్రజాప్రతినిధి తనయుడికి వాటాలు ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలో కాంట్రాక్టు పనుల్లో పర్సెంటేజ్ల వ్యవహారాలన్నీ ఈ వారసుడే చూసుకుంటారు. అధికారుల పోస్టింగ్, బదిలీలు, కాంట్రాక్ట్, పొరుగు సేవల ఉద్యోగాల్లో ఇలా అన్ని పనులు, బేరసారాలన్నీ ఆయన పర్యవేక్షణలోనే సాగుతుంటాయి. నియోజకవర్గంలో ఓ కాల్వ పనులను ఆ ప్రజాప్రతినిధి కుమారుడే తన స్నేహితుడికి కట్టబెట్టి చేయిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో ఔషధ మొక్కలు నాటుతామని ఓ కంపెనీ సుమారు 400 ఎకరాల భూమి తీసుకుంది. భూములిచ్చిన రైతుల కుటుంబాలకు అక్కడే ఉద్యోగాలిస్తామని సదరు కంపెనీ హామీనిచ్చింది. కానీ ఆ కంపెనీ మొక్కలు నాటలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. విసిగిపోయిన రైతులు తమ భూముల కోసం ఉద్యమ బాట పట్టారు. ఈ ప్రజాప్రతినిధి మాత్రం ఆ కంపెనీతో మాట్లాడుకొని ఆ భూముల్లో సుమారు 180 ఎకరాలను నామమాత్రపు ధరకే సొంతం చేసుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బాధిత రైతులు వస్తే తాను కొన్న ధరకే భూములు వారికిచ్చేస్తానని గొప్పగా ప్రకటించుకున్నారు. ఆయన ముచ్చటపడి తీసుకున్న భూముల్ని అడిగే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అందుకే ఒక్క ఎకరా కూడా రైతులకు చేరలేదు. కుటుంబీకులు, స్నేహితుల పేర్లపై ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఆదాయ పన్ను శాఖలోని బినామీ ఆస్తుల నిరోధక విభాగం అధికారులు సదరు ప్రజాప్రతినిధిపై గతేడాది కేసు నమోదు చేశారు. కొన్ని ఆస్తులను ప్రాథమికంగా జప్తు చేస్తూ ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు ఆయన భార్య పేరుతో ఉన్న కొంత భూమిని ఆదాయ పన్ను శాఖ జప్తు చేసింది. నీటిపారుదల శాఖలో ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచి చేపట్టని పనులు, ఎన్నికల కోడ్తో ఆగిపోయిన పనులు నిలిపివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పనుల విలువ సుమారు 11,500 కోట్లుగా ఉంటుందని తేల్చారు. ఈ వివరాలన్నింటినీ ప్రభుత్వానికి అధికారులు పంపినట్లు తెలుస్తోంది. నీటిపారుదల శాఖలో ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచి ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించని, ఒప్పందాల దశలో ఎన్నికల నియమావళి వల్ల ఆగిపోయిన పనుల్ని రద్దు చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారీ సంఖ్యలో చెక్ డ్యాంల నిర్మాణానికి అనుమతి ఇచ్చినా టెండర్లు పిలిచి ప్రారంభించని పనుల వివరాలన్నింటినీ అందజేయాలని ప్రభుత్వం కోరినట్లు తెలిసింది. ఆ శాఖలో ఇలాంటి పనుల విలువ సుమారు 11,500 కోట్లుగా తేల్చారు. ఈ వివరాలన్నింటినీ ప్రభుత్వానికి పంపినట్లు సంబంధిత వర్గాల సమాచారం. వీటిలో కొన్నింటికి ఒప్పందాలు
ఒప్పందాలు జరిగాయి, పనులు ప్రారంభం కాలేదు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో టెండర్ దశలోనే కొన్ని ఆగిపోయాయి. ఉదాహరణకు 234 కోట్లతో కరీంనగర్ జిల్లాలో లోయర్ మానేరు దిగువన మున్నేరు వాగు నుంచి రక్షణ పనులకు సంబంధించి టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్ తెరిచారు. నిజామాబాద్ జిల్లాలో 2 చిన్న ఎత్తిపోతల పథకాలకు ఒప్పందాలు జరిగి పనులు ప్రారంభించలేదు. వరంగల్ నగరంలో వరద రక్షణ పనికి 70 కోట్లతో ఒప్పందం జరిగింది. ఇక్కడే భద్రకాళి చెరువు నుంచి వరద రక్షణ పనిని 427 కోట్లతో చేపట్టారు. మున్నేరు నుంచి ఖమ్మం నగరం ముంపునకు గురికాకుండా ఉండేందుకు 690 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన పనులకు టెండర్ స్వీకరించే గడువును పొడిగించారు. ఈ నెలాఖరు వరకు సమయం ఉంది. ఇలా టెండర్లు ఖరారు చేసి ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించని పనుల విలువే 9,853 కోట్లు ఉంది. వీటితో పాటు మరికొన్ని పనులు పరిశీలన పూర్తయి టెండర్ పిలవాల్సిన దశలో ఉన్నాయి. ఈ పనుల విలువ 1,552 కోట్లుగా తెలిసింది. ఇలా మొత్తం సుమారు 11,500 కోట్ల విలువైన పనుల వివరాల్ని నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి పంపింది. వీటిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. తెలంగాణలో 2 విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కమ్ముల్లో మొత్తం 11 మంది సంచాలకులను విధుల్లో నుంచి తొలగించాలని ఆదేశిస్తూ ఆ రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2012లో జారీ చేసిన 1845 జీవోల్లోని నిబంధనల ప్రకారం వీరి నియామకాలు జరిగినట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణ డిస్కమ్ముల్లో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లను ఉమ్మడి ఏపీ ప్రభుత్వమే నియమించింది. వీరి భర్తీ సక్రమంగానే జరిగినప్పటికీ గత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిగతా 9 మంది నియామకం నిబంధనలకు లోబడి జరగలేదని రిజ్వీ ఆదేశాలు ఇచ్చారు. నిబంధనల ప్రకారం డిస్కంలో ఒక డైరెక్టర్ను 2 ఏళ్ల పదవీ కాలంతో నియమిస్తారు. తర్వాత అవసరమైతే మరో 2 ఏళ్లు పొడిగించి మొత్తం 4 ఏళ్లు మాత్రమే కొనసాగించాలి. ప్రస్తుతం 2 డిస్కంలలో పనిచేస్తున్న 11 మందిలో 10 మంది 4 నుంచి 10 ఏళ్లకు పైగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. సర్వీస్తో సంబంధం లేకుండా అందరినీ వెంటనే తొలగించి వీరి స్థానంలో కొత్త డైరెక్టర్ల నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని 2 డిస్కంల సీఎండీలను రిజ్వీ ఆదేశించారు. ఒక్కసారిగా మొత్తం డైరెక్టర్లను తొలగించడం వల్ల నిరంతర కరెంటు సరఫరా, ఇతర రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. సోమవారం సాయంత్రమే దక్షిణ డిస్కంలోని 7 డైరెక్టర్లను తొలగిస్తూ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆదేశాలు ఇచ్చారు. ఇటీవలే ట్రాన్స్కో, జెన్కోల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 11 మంది డైరెక్టర్ల స్థానంలో కొత్తవారిని నియమించాలని నిర్ణయించిన సర్కార్ తాజాగా డిస్కంలలోనూ అందరూ డైరెక్టర్లను తొలగించాలని ఆయా సీఎండీలకు ఆదేశించడం విద్యుత్ శాఖలో చర్చనీయాంశమైంది. తెలంగాణకు భారీ పెట్టుబడులు తెచ్చేందుకు హైదరాబాద్లో ప్రపంచ శాంతి ఆర్థిక సదస్సు నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్ అక్టోబర్ 2న హైదరాబాద్లో జరిగే సదస్సుకు ఆయన్ను ఆహ్వానించారు. సదస్సుకు అనుమతులు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని తెలిపారు. సదస్సుకు హాజరు కావాలని ఇన్వెస్టర్లను కోరుతూ రేవంత్ రెడ్డితో కలిసి కేఏ పాల్ ఉమ్మడి వీడియో విడుదల చేశారు. We are conducting Global Peace Economic Summit on October 2nd, Gandhi's birthday. In the meanwhile, we will be visiting your countries. We are inviting you to come to this great and marvelous city. And the Honorable Chief Minister is welcoming you. I'm inviting you to Global Summit organized by Dr. K. Paul in Hyderabad. Please do come to Hyderabad and participate in Global Summit. భువనగిరి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిపై ప్రజల సమక్షంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుర్భాషలాడటం సరికాదని బారాసా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జెడ్పీ చైర్మన్కు మంత్రి వెంకటరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వెంకటరెడ్డి ప్రజలు, ప్రజా ప్రతినిధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిపైన నోరు పారేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. మొన్నటికి మొన్న రైతు బంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టమని తన అహంకారాన్ని బయట పెట్టుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని, భారాసలోని ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అటు కాంగ్రెస్ పాలనలో నాటి ప్రజా ప్రతినిధులను అవమానపరుస్తున్నారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. సందీప్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి దుర్భాషలాడటం కాంగ్రెస్ ఒంటెత్తు పోకడలకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగిపై వైకాపా నాయకుడు దాడి చేసిన ఘటన కాకినాడ జిల్లా ఈ కొత్తపల్లి మండలంలో జరిగింది. ఉప్పాడ 3 సచివాలయం పరిధిలో పనిచేస్తున్న మత్స్యశాఖ సహాయకుడు చాగంటి పరశురాంపై వాకతిప్పకు చెందిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి, కొత్తపల్లి మండల మాజీ జెడ్పీటీసీ
చిన్నారావు తన అనుచరులతో కలిసి దాడి చేశారు. అతని చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఆయన కొట్టవద్దని వదిలేయాలని జిల్లా మత్స్యశాఖ అధికారి పివి సత్యనారాయణ వారించినా చిన్నారావు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా దాడి చేయాలని అనుచరులను ఉసిగొల్పారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్తుంటే అనుచరులు పిడిగుద్దులు కురిపించారు. చిన్నారావు రొయ్యల చెరువుకు విద్యుత్ సబ్సిడీ రాలేదనే కోపంతో ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు బాధిత ఉద్యోగి ఫిర్యాదును పోలీస్ స్టేషన్లో తీసుకోలేదు. కేసు కూడా నమోదు చేయలేదు. వైకాపా నాయకుల నుంచి ఒత్తిడి పెరగడంతో పోలీసులు తాత్సారం చేస్తున్నారని తెలిసింది. వైకాపా ప్రభుత్వం విక్రయిస్తున్న కల్తీ మద్యం వల్ల ఏపీలో 25% మరణాలు అధికంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కర్నూలులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఉద్యమాలు చేసిన జగన్ సీఎం అయ్యాక కనీసం వాటి గురించి ఒక్కసారైనా కేంద్రాన్ని నిలదీశారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా తీసుకురాలేదు, కానీ స్పెషల్ స్టేటస్ పేరుతో మద్యాన్ని మాత్రం తెచ్చారని ఎద్దేవా చేశారు. సామాజికంగా ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం మహిళా ఉద్యోగులు పింఛన్దారులు తమ మరణానంతరం కుటుంబ పింఛన్ను భర్తకు కాకుండా కుమారుడికో కుమార్తెకో చెందేటట్లు నామినేట్ చేయవచ్చని సోమవారం ప్రకటించింది. మహిళలకు సమాన హక్కులు కల్పించే దిశగా ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇంతవరకు మహిళా ఉద్యోగి పింఛన్దారు తన తదనంతరం కుటుంబ పింఛన్ను ఆమె భర్తకు, అతడి మరణానంతరం పిల్లలకు చెందేలా పేర్లను ప్రతిపాదించేవారు. ఇకపై నేరుగా పిల్లలకే పింఛన్ చెల్లించడానికి వీలుగా 2021 నాటి కేంద్ర పౌర సర్వీసుల నిబంధనలను కేంద్ర పింఛన్దారుల సంక్షేమ విభాగం సవరించింది. మహిళా పింఛన్దారు మరణిస్తే ఆమె భర్త సజీవంగా ఉన్నా పిల్లలు మేజర్ అయితే వారికే పింఛన్ అందుతుంది. ఈ మేరకు మహిళా ప్రభుత్వ ఉద్యోగి ముందుగానే లిఖితపూర్వక దరఖాస్తు తన విభాగ అధిపతికి సమర్పించాల్సి ఉంటుంది. భార్యాభర్తలు విడాకులు తీసుకున్న సందర్భాల్లో పింఛన్ చెల్లింపులో తలెత్తే సమస్యలను తాజా సవరణ ద్వారా పరిష్కరించడం సులభమవుతుందని మంత్రి తెలిపారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం పట్నాలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. భూములు తీసుకుని బదులుగా రైల్వే ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఆరోపణలతో నమోదైన మనీ లాండరింగ్ కేసులో ఆయన్ను అధికారులు దాదాపు 9 గంటల పాటు విచారించారు. ఉదయం 11 గంటలకు వచ్చిన ఆయన రాత్రి 8:50 సమయంలో ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. దర్యాప్తు అధికారి లాలూ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. లాలూను ప్రశ్నించేందుకు ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చారు. ఆ క్రమంలో ఈడీ కార్యాలయానికి భారీగా చేరుకున్న లాలూ మద్దతుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లాలూ వెంట ఆయన కుమార్తె మీసా భారతి వచ్చారు. లాలూ ఆరోగ్యం దృష్ట్యా సహాయంగా ఎవరినైనా అనుమతించాలన్న విజ్ఞప్తిని ఈడీ తోసిపుచ్చిందని లాలూ మరో కుమార్తె రోహిణి ఆచార్య ఆరోపించారు. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజ్జుపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఆ దేశ విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు అవసరమైన సంతకాలను ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఎండీపీ సేకరించింది. మయూజ్జు ఎంపిక చేసిన మంత్రి మండలిని ఆమోదించేందుకు ఆదివారం సమావేశమైన పార్లమెంట్ అధికార విపక్ష ఎంపీల తోపులాటలు ముష్టిఘాతాలతో అట్టుడుకడంతో ఓటింగ్ జరగకుండానే సభ ముగిసింది. సోమవారం మరోసారి సమావేశమైన అక్కడి పార్లమెంట్ 3 మంత్రులకు వ్యతిరేకంగా ఓటు వేసింది. మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం ఇక ఆ మంత్రుల పదవులు పోయినట్లే. ఇప్పుడిక మయూజ్జు పైన అభిశంసన తీర్మానానికి విపక్షాలు నడుం కట్టాయి.